ఒక ఫేర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసిన తీర్మానం ఏంటంటే resolve to accept the report of the Commission of Inquiry, further resolve to place the same before Assembly for discussion. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగినని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. No, Speaker sir, let me finish. No, 1 minute. In pursuant to, no, I'm not yielding. In pursuant to the cabinet resolution, the report of the Commission of Inquiry is herewith placed with the Legislative Assembly. The summary of findings of the Commission of Inquiry, as obtained in pages 563 to 560, is laid on the table of the House. The conclusion on the terms of reference of the Commission of Inquiry, as contained in pages 630 to 645, are reproduced verbatim below for ready reference. And Adhyaksha, full report memo చాలా పారదర్శకంగా అందరికీ ఇచ్చేయడం జరిగింది. మరి ఇందులో ఆ కమిషన్ రిపోర్ట్లో కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను చదివి వినిపిస్తా. దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హ్యాస్ సెడ్ యాజ్ అ సమ్మరీ, అంటే మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణి లేదు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక డెమోక్రటిక్గా, ఒక ప్రజల ముందుకు వచ్చే విషయం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా మరి ఫంక్షన్ అయిందో, ఏ విధంగా అందరికీ అవకాశం ఇచ్చిందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తాం. ది జ్యుడిషియల్ కమిషన్ హ్యాస్ స్టేటెడ్ ఇట్ ఈస్ ద దెన్ చీఫ్ మినిస్టర్ హూ క్యాన్ బి డైరెక్ట్లీ అండ్ ఆల్సో వైకేరియస్లీ made accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి, అకౌంటబుల్ అని చెప్పి మరి జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హస్ గివెన్ ఎ రిపోర్ట్. ఈ మా మాటలు కాదు, నేను ఒక్క మాట కూడా అటు ఇటు చెప్తలేను. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్న మాట యథాతథంగా చెప్తున్నాను. మరి ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ to examine, to take action against them in accordance with law. Speaker sir, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానాయకానికి మరి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే విషయాన్ని మీరు గమనించాలి. క్యాబినెట్లో ప్లేస్ చేసినాం, చర్చించినాం, క్యాబినెట్లో శాసనసభలో ప్లేస్ చేసి అందరూ చర్చించడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ తర్వాతనే చర్యలు ఇఫ్ ఎనీ విల్ బి దేర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే పారదర్శకంగా, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యంగా ఇంకో ప్రభుత్వం ఉంటుంది అనుకో. అధ్యక్ష, ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కొన్ని మెయిన్ పాయింట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్, అంటే నేనేమి ఇందులో ఒక్క వర్డ్ కూడా నాది కాదు, ఇది సుప్రీంకోర్టు జడ్జి లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయం. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. జడ్జి ఏమంటారంటే ఇట్ ఈస్ హెల్డ్ దట్ దెర్ ఇస్ రాంగ్, అంటే రాంగ్ ప్లానింగ్, అండ్ ఇన్ సమ్ కేసెస్ నో ప్లానింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ది 3 బ్యారేజెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ అండ్ గ్రాంటింగ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ and applying for and obtaining necessary permissions to approvals from the Central Water Commission. Speaker sir, మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. మరి వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో కానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు, పనులు మొదలుపెట్టింది. వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఎనీ అప్రూవల్ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ది కాంట్రాక్ట్స్ ఆర్ అవార్డెడ్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ, వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని, నైపుణ్యం ఉన్న వాళ్ళని, అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడో, ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు,
అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి ది అలెజ్డ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మడిహట్టి ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ నాట్ ద జెన్యూన్ రీజన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆఫ్ మేడిగడ్డ. అంటే తుమ్మడిహట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిహట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. మరి the decision of this is I am reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister in the Judicial Commission Vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, WAPCOS తో ఉన్న మరి డిపిఆర్ తీసుకున్న విషయం అన్ని విషయాల్లో ఆల్ నార్మ్స్ హావ్ బీన్ వయోలేటెడ్ అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయిను. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి ఒక 60,000 కోట్లు ఇప్పటి వరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్ అండ్ లకూనా ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 బ్యారేజెస్ బై ది ఏజెన్సీస్ కన్సర్న్ అండ్ ద డిపార్ట్మెంట్ thereby leading to major damage to the structure. ఇది జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో there is absolutely no operation and maintenance of 3 barrages. There is no O&M manual even అని ఇది సుప్రీం కోర్టు జడ్జి గారు అబ్జర్వ్ చేసిన విషయం. జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేయగానే ఆ తర్వాత ఆ బ్యారేజీల కింద నుంచి లీక్ మొదలైంది. అప్పటి నుంచే ఆ ఇంజనీర్లే మొత్తుకుంటున్నారు ఈ నీళ్లు తీసేసి రిపేర్ చేయాలని. వాళ్ళకి నీళ్లు తీసేసే స్వేచ్ఛ కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అలౌ చేయకుండా ఆ నీళ్లు అట్లనే స్టోరేజ్ పెట్టిండ్రు. ఆ రాంగ్ ప్రొసీజర్స్తో ఆ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దెన్ ఆల్సో ఇది జ్యుడిషియల్ కమిషన్ వర్డ్స్, ఇట్ ఈస్ హెల్డ్ దట్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డిజైన్స్, దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డ్రాయింగ్స్, డిఫెక్ట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. In fact, in the manner the construction work of these 3 barrages taken up and done, there appear to have no scope to check and ensure quality control. అదే విధంగా అనేక ప్రొసీజరల్ ఇష్యూస్లో కూడా జ్యుడిషియల్ కమిషన్ హెస్ పాయింటెడ్ అవుట్. మరి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా నో జస్టిఫికేషన్ ఫర్ రివైజ్ ఎస్టిమేట్స్, దెన్ నో జస్టిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఇవన్నిట్లో కూడా ప్రొసీజర్స్ మరి వయోలేట్ చేసి కాంట్రాక్టర్లకి మేలు చేసే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆనాటి పెద్ద మనుషులు వివరించారని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ద కమిషన్ షెల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ఇట్స్ ఎంక్వైరీ ఇన్ టు ద అబవ్ మ్యాటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఆన్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్. సరే, దాంట్లో కమిషన్ ఆనాడున్న మరి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో సహా అధికారులు అందరి పేర్లు పెట్టి ఎవరు దేనికి లయబుల్ అని
చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో నేను అవన్నీ పేర్లు చదివి మీ సమయం వేస్ట్ చేయను. రిపోర్ట్ ఆల్రెడీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద హౌస్. ఆల్ ద ఇంజనీర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ and the political executive, all their names are there. In this Judicial Commission report, the then Chief Minister has been directly held accountable and responsible for the collapse of the Medigadda barrage. The then Irrigation Minister has also been held responsible for lapses, and the then Finance Minister also has been held responsible for the lapses. Mari Adhyaksha,